వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. లక్నో జైన్స్ ఐపీఎల్ టీం విశాఖ చేరుకుంది. ఈ నెల 24న ఢిల్లీ క్యాపిటల్స్ లో విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్ లో లక్నో జైన్స్ జట్టు తలపడనుంది. విశాఖ ఎయిర్పోర్ట్ లో లక్నో జైన్స్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా భీమిలి సమీపంలోని రాడిసన్ బ్లూ హోటల్ కు జట్టు సభ్యులు చేరుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం హైకోర్టు న్యాయమూర్తిని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఎంతో నమ్మకంతో గతంలో జగన్ ను గెలిపించారు. ఆయన ఏం చేశాడు? ప్రకాశం జిల్లా ప్రజలకు మోసం చేశాడు. కేవలం 7% పనులు చేసి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేసి వేలాది మందికి దొరకలా చేస్తామన్నారు. తిరునాళ్లకు హాజరై ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గాంధీ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. చెప్పుల దండ వేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని వారికి మద్దతు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు డాగ్ స్క్వాడ్స్ ను రంగంలోకి దింపారు. చిత్తూరు జిల్లాలోని కేజీ బీవీలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 8 కేజీ బీవీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతుల్లో బాలికల ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు నేటి నుంచి ఏప్రిల్ 11 వరకు స్వీకరిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు తీవ్రంగా నష్టం జరిగిందని మాడుగుల నియోజకవర్గ రెల్లి సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. వర్గీకరణలో తమకు 1% కేటాయించడం అన్యాయమని చెబుతూ వారంతా రాజు మాస్టర్ ఆధ్వర్యంలో మాడుగుల పంచాయతీ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ వర్గీకరణలో 3% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న 1000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ లో భాగంగా కూటమి ప్రభుత్వం 600 కోట్లు విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో అన్నా సాగర్ రేపల్లెవాడలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి సెగ్మెంట్ అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్నామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 15 లక్షలతో అన్నా సాగర్ లో సీసీ రోడ్లు, రేపల్లెవాడలో 5 లక్షలతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం అయ్యాయన్నారు. విజయవాడ ఆటోనగర్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబుతో ఆటోనగర్ ప్రాంతంలో సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధి చేయాల్సిన రోడ్లు పరిశీలించారు. గన్నవరం నుంచి మెట్రో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు ఫ్లైఓవర్ పనుల ప్రారంభం వల్ల ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. డ్రైన్లలో ఉన్న మురుగు పారుదల అయ్యేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఓ డ్రైన్ ను పరిశీలించి మురుగునీరు పారదోలేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు పాల్గొన్నారు.